మాదిగలకు సాంఘిక సమానత్వం కావాలి. ఎస్సీ ఉపకులాల సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాస్థితిగతులపై అన్ని ప్రభుత్వ శాఖల వారీగా సమగ్ర వివరాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, మాదిగల సంఖ్య తగ్గింపు కుట్రపై సమగ్ర విచారణ చేపట్టాలని వెలుగు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు రామకృష్ణ కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని లేబర్ కాలనీలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మాదిగలకు సాంఘిక సమానత్వం కావాలని, ఎస్సీ వర్గీకరణతో సమన్యాయం జరగాలని కోరారు. ఈ సందర్భంగా వెలుగు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు రామకృష్ణ మాట్లాడుతూ 59 ఉపకులాలలో రిజర్వేషన్ ఫలాలు దళిత వర్గాలకు సమానంగా ఇవ్వాలని, మాదిగల వాటా మాదిగలకే దక్కాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వీరాంజీ, కర్నూలు టౌన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సూరి రాము, ఫోటో శేఖర్, రాఘవేంద్ర, లోకేష్ పాల్గొన్నారు. ఏప్రిల్ మరి సాయంకాలము అంబేద్కర్ గారి జయంతి తర్వాత సక్సెస్ మా సంతోషాన్ని ఆపకుండా మేము అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసుకుంటున్నాము. ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మాకు అవకాశంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగింది. కానీ మా కులము వెనుకబాటుతనానికి మరి అదేవిధంగా మా కుల గణాంకాల లెక్కల్లో ఈరోజు చాలా తక్కువగా ప్రభుత్వాలు చూపిస్తూ ఉన్నాయి. ఎక్కడ తక్కువ ఉందని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎస్సీలకు ఒకప్పుడు అవేర్నెస్ లేకపోవచ్చేమో, కానీ ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకొని ప్రతి ఒక్కరు ఎస్సీ వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనుక ఎస్సీ వర్గీకరణ ఈరోజు అయింది కనుక మాకు ఎంతో సంతోషకరంగా అంబేద్కర్కి పాలాభిషేకం చేసుకుంటున్నాం లేబర్ కాలనీలో. కనుక ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేసినందుకు మా ఎన్నికల ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకి, మరి మా పిల్లలకు, యూత్కి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ జయంతిని మేము చేసుకోవడమే కాకుండా పల్లెల్లో కూడా గ్రామాలలో కూడా అంబేద్కర్ జయంతులు చేసుకోవాలా. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు చాలామందికి మింగుడు పడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలు తక్కువ ఉండరు కాబట్టి 6.5% మాత్రమే రిజర్వేషన్ మీకు ఇస్తామని చెప్తా ఉంటున్నారు. ఈరోజు 6.5%కి మేము నోచుకోలేకపోతా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజులలో మాకు అవేర్నెస్ లేకపోక మేము చదువుకోలేకపోయినాం. ఈరోజు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. ఆ రోజు అవేర్నెస్ లేనప్పుడు ప్రతి ఒక్కరు మాల సోదరులు మా రిజర్వేషన్లని వాళ్ళు పొందగలిగినప్పుడు ఈరోజు మేము 7.5% మాకు ఎందుకు ఇవ్వకూడదని అనుకుంటున్నాను. నేను ఎందుకు ఇవ్వకూడదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ రోజు వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాలు ఈరోజు ప్రతి సీఎం కాడ జడ్జీలు వాళ్ళే, ప్రతి సీఎం కాడ పిఎల్ వాళ్ళే, ప్రతి జడ్జి కాడ పిఎల్ వాళ్ళే సీఎంలు, వాళ్ళే జడ్జీలు, కోర్టుల్లో కూడా ఎక్కడ పోయిన పోలీస్ స్టేషన్లో కూడా ఎస్పీ డిఎస్పీలు కూడా ఈరోజు మాల సోదరులు ఉన్నారు. అన్ని ఉద్యోగాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు రిజర్వేషన్లో మాత్రము మళ్ళా మేము మాలలు ఎక్కువ ఉండవు కాబట్టి మాకు 7.5% మాకు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మాదిగలకు ఈరోజు తక్కువ ఉండాలని చెప్పేసి 6.5% ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మాకు కూడా 7.5% కూడా మాకు కావాలని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు అడుగుతానంటే ఈ రోజు వరకు మీరు ఉద్యోగాలు అనుభవించినటువంటి చాలు, ఇక మీదట మేము రిజర్వేషన్లు పొంది మా రిజర్వేషన్ల కింద మా ఉద్యోగాలు మాకు రావడం కోసమే మా పోరాటము. ఖచ్చితంగా నేను రేంజర్ రాజేష్ కూడా అన్నాడు, రేంజర్ రాజేష్ గారు కూడా మీరు వర్గీకరణ జరిగింది కదా మంతకృష్ణ గారు, మీరు చేతనైతే ఆపుకోండి అని చెప్పినారు. ఈ రోజు నేను చెప్తున్నా రేంజర్ రాజేష్కి, వర్గీకరణ జరిగింది కదా, ఈ రోజు అందరూ ఆమోదింపు చేశారు కదా, జడ్జిలు కూడా మాకు అనుకూలంగా చెప్పినారు కదా, దమ్ముంటే మీరు ఆపుకోండి వర్గీకరణ అని చెప్పేసి ఈ సందర్భంగా రేంజర్ల రాజేష్కి సవాల్ విసురుతున్నాను. కనుక వెలుగు ఎంఆర్పీఎస్ అండ్ ఉమెన్ ప్రొడక్షన్ మాదిగా రామకృష్ణ మాట్లాడుతూ ఉన్నాను. ఖచ్చితంగా మాదిగ రిజర్వేషన్ ఎవరు ఆపుకోలేరు, అడ్డుకోలేరు. ఎంతవరకైనా తెగిస్తాం.
లాస్ట్కు ప్రాణ త్యాగానికి సిద్ధం కానీ వర్గీకరణను ఆపే శక్తి మాదిగలకు జరిగిన వర్గీకరణను ఆపే శక్తి ఎవరికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై మాదిగ, జై భీమ్, జై జై భీమ్. జిల్లా అధ్యక్షులు ఈరోజు మాదిగలు సుదీర్ఘ పోరాటంలో మన రిజర్వేషన్లు మనం దక్కించుకోవడం జరిగింది. ఇటు మీదట మాదిగలకు ఏదైనా అన్యాయం జరిగితే ఊరుకోం, తిరగబడి పోరాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.